ఎవరు ఫలిస్తారు తెలుసా? దేవుని మాటలు నీ యందు ఉంటే నువ్వు బ్లెస్ అవుతావు. చాలామంది దేవుని వాక్యం వింటారు కానీ పాటించరు. అదే నీ ఫెయిల్యూర్. నువ్వు ఇస్తే, కానుక ఇస్తే కూడా నువ్వు 100 సార్లు నువ్వు అనుకుంటావు నేను ఇచ్చాను. నిజంగా ఎవరికి ఇస్తున్నామండి? దేవుని పేరిట పరిచర్యకు మనం ఇస్తున్నాం. మరి ఆ పరిచర్యకు న్యాయం జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. న్యాయం జరుగుతుంది ఎక్కడ? మా సంఘములో. కాబట్టి మనమిచ్చే కానుక దాని యొక్క దీవెన మనం పొందుకుంటాం. హల్లెలూయా. నువ్వు ఏది ఇచ్చినా దాని ద్వారా నువ్వు దీవించబడతావు. ఎందుకంటే అది సరి అయిన మంచి నేలపైన విత్తబడుతుంది నీ విత్తనం. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దాని గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. 1 కొరింథీ 3:1-2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? చూడండి, ఇక్కడ ఏమన్నాడు? చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి దీని గురించి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే ఆత్మ సంబంధులైన మనుషులతో అని ఒక మాట మాట్లాడాడు. ఇక్కడ ఆత్మ సంబంధులైన నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు అంటే మీరు వాక్యము తెలియని వారు కాబట్టి మిమ్మల్ని నేను పసిపిల్లల్లాగా నేను చూస్తున్నాను. వాక్యము తెలిసిన వారిని వాక్యములో అంటే దేవుని మాటలు మీ హృదయములో ఉన్నప్పుడు మీరు క్రీస్తు పైన విశ్వాసం ఉంచి క్రీస్తును మీరు ఫాలో అయినప్పుడు మీరు ఆత్మ సంబంధులని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకంటే శరీర సంబంధులే, ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు, పసిపిల్లలుగానే ఉన్నారు. అందుకనే నేను ఏం చేశానంటే పాలతో మిమ్మల్ని పెంచాను. అంటే దేవుని పైన మీకు భయము, భక్తి, విశ్వాసం అనే వాటిని మీకు నేను నేర్పిస్తున్నాను. బేసిక్స్ ABCD పాలతో అంటే కొంచెం కొంచెం మిమ్మల్ని నేను బలపరుస్తూ వచ్చాను. ఇంకా కూడా ఇంతకాలం అయిపోయినాక ఇంకా కూడా మీరు ఎలా ఉన్నారు? అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. తర్వాత మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇప్పుడు కూడా మీరు ఇంకా బలహీనులై ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ఆత్మ శక్తితో, ఆత్మ ఖడ్గముతో ఆయన అపవాదిని ఎదిరించి జయించడము ద్వారా ఆయన ఏం పొందుకున్నాడు? బలము పొందుకొని ఆయన పరిచర్యలో ముందుకు సాగి వెళ్ళాడు. చాలా బలముతో మనం చూసి అనేక కార్యాలు జరిగినాయి. ఈరోజు మన విషయంలో అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కొరింథీయుల విషయంలో
ఆయన మాట్లాడుతున్నాడు ఆ సంఘానికి తెలియజేస్తూ. ఇంకా కూడా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు, మీ హృదయం మారలేదు, మీ మాట మారలేదు, ఆలోచన మారలేదు, చిన్న పిల్లల్లాగానే మాట్లాడుతూ చిన్న పిల్లలను అపార్థం చేసుకుంటున్నారు, చిన్న పిల్లల్లాగానే ఇంకా గొడవలు పడుతున్నారు. ఇంకా పెద్దవాళ్ళు కండి, జ్ఞానం సంపాదించుకోండి కదా. ఇంకా పిల్లల్లాగానే మీరు పోట్లాడుతున్నారు ఒకరితో ఒకరు, ఇంకా పిల్లల వలె మీరు శరీర సంబంధులుగానే ప్రవర్తిస్తున్నారు. ఇది చాలు, ఇది ఆపేయండి. ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, పగలు, మాటలు, అసూయలు కదా. ఏదో ఒకటి అన్నది మనం ఊరుకోము, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి మనం అంటే కానీ మనసు నెమ్మది ఉండదు. ఇవన్నీ మానేయాలి, చాలు. ఇంకెంతకాలము? మీరు ఎప్పుడైతే వాక్యానుసారం మీరు ఎదుగుతున్నారో వీటన్నిటిని మీరు విడిచిపెడుతూ మీ జీవితాలను మార్చుకుంటూ దేవునిలో బలపడుతూ దేవుని పేరిట క్రీస్తు యేసు నామములో మీరు ప్రేమలో వేరుపారి మీరు ఎలా ఎదగాలి? ఇంకా పాలు కాదంట, ఏం చేయాలి ఇప్పుడు? ఆత్మ బలమును పొందాలా. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 2 పేతురు 1:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగించు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, మీకు మేలు. హల్లెలూయా. అమ్మా, వాక్యమునందు మీరు లక్ష్యం ఉంచాల. మీ ఫోకస్ అంతా కూడా వాక్యం పైన కేంద్రీకరించాలి, వాక్యం పైన కేంద్రీకరించాలి. ఏమన్నాడు ఇక్కడ? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, ప్రయోజనము. చీకటి, మీ ఇంట్లో చీకటి ఉంది. ఈ వాక్యం యొక్క స్వభావం ఏంటో తెలుసా? ఈ వాక్యం మీ పాదములకు దీపము వంటిది అని లేఖనం చెప్తుంది. కాబట్టి చీకటి గల చోట్ల ఈ వాక్యము గనక ఉంటే ఏం జరుగుతుంది? వెలుగుతో నింపబడుతుంది. కాబట్టి ఏ ఇంట్లోనైతే ఈరోజు గలిబిలి ఉందో, ఏ ఇంట్లోనైతే సమస్యలు ఉన్నాయో, ఏ ఇంట్లోనైతే రోగం ఉన్నదో, ఏ ఇంట్లోనైతే అపవిత్రమైనటువంటి క్రియలు ఉన్నవో, ఆ ఇంటిలో దేవుని వాక్యము చొచ్చుకొని వెళ్ళాలి. అప్పుడు ఆ ఇల్లంతా కూడా వెలిగింపబడుతుంది. వెలుగు ఉన్న చోట అపవాది నిలవడు. హల్లెలూయా.